హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈ వీకెండ్ అయితే చాలా మూవీస్ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చాలా మూవీస్ అయితే ఓటీటీలోకి అయితే రానాటికి అయితే రెడీ అయితే అవుతున్నాయి. ఇంకా వచ్చిన మూవీస్ గురించి అలాగే ఇంకా రాబోతున్న మూవీస్ అన్నిటి గురించి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా రిలీజ్ అయిన మూవీస్ చూసుకుంటే జనవరి 29 నుంచి ఓటీటీలోకి అయితే నెట్ఫ్లిక్స్ మూవీలోకి ఛాంపియన్ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఈ మూవీ గురించి అయితే మన ఛానల్ ఒక షార్ట్ వీడియో కూడా అయితే చేస్తున్నా, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. మూవీ వచ్చేసరికి పీరియాడికల్ డ్రామాగా అయితే వచ్చి అంటే 90స్లో జరిగే స్టోరీలో. సో మూవీ అయితే మాత్రం బాగుంది, నేనైతే చూసే నాకైతే నచ్చింది మూవీ. ఇంకా మీరు ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి ఛాంపియన్ మూవీ. జనవరి 13 అయితే దురంధర్ మూవీ కూడా అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ గురించి అయితే ఒక లాంగ్ వీడియోని అయితే చేస్తున్నా రివ్యూ అయితే. మూవీ అయితే మాత్రం ర్యాంప్ ఉంది. పాకిస్తాన్లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్స్ గురించి అయితే ఈ మూవీ అయితే తీసిండ్రు. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మూవీ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు ఎవరైనా చూడకుండా ఉంటే నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగు ఆడియోలో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది, చూసేయండి. దీంట్లతో పాటు దాల్ దాల్ అని ఒక హిందీ వెబ్ సిరీస్, ఇది కూడా అయితే తెలుగులోకి అయితే డబ్బింగ్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ఇంకా ఈ మూవీ అయితే నేనైతే చూడాల. ఇంకా ఇదైతే మాత్రం ఒక క్రైమ్ మిస్టరీ మూవీ. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నేనైతే ప్రస్తుతానికి చూసి ఆల్రెడీ రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఎవరైనా కానీ చూసింటే మీకు ఎలా అనిపించింది అయితే ఒక ముక్కలో అయితే కింద అయితే రివ్యూ అయితే ఇచ్చేయండి. ఇంకా దీంతో పాటు సిరాయ్ అనే ఒక మూవీ కూడా అయితే రిలీజ్ అయితే అయింది. ఇది G5లో అయితే తెలుగులో కూడా అయితే ఉంది. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. దీని గురించి రివ్యూ కూడా అయితే చేస్తున్నా, మన ఛానల్లో ఉంటుంది. ఇంకా G5లోనే తెలుగు ఆడియోలో ఇప్పుడైతే మాత్రం 45 మూవీ కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇది వచ్చేసరికి కన్నడ ఫ్యాంటసీ మూవీ. అంటే దీంట్లో అయితే మాత్రం చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. ఉపేంద్ర గారు, అలాగే ఇంకా రాజ్ శెట్టి గారు, ఇంకా శివరాజ్ కుమార్ గారు, ఇలాగైతే మల్టీ స్టారర్గా అయితే ఈ మూవీ అయితే వచ్చింది. మూవీ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ అయితే పెద్దగా అయితే ఏమి అంతకైతే పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే వచ్చింది. నాకైతే మూవీ అయితే పెద్దగా అయితే నచ్చల. దీని గురించి కూడా అయితే రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి కాబట్టి చెక్ చేయండి. జియో హాట్‌స్టార్‌లో అయితే మలయాళం నుంచి డబ్ అయిన సర్వమాయ మూవీ కూడా అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. ఇదైతే జియో హాట్‌స్టార్‌లో అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మన ఛానల్ రివ్యూ కూడా అయితే ఉంది. మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా మూవీ అయితే మాత్రం హర్రర్ కామెడీ జోనర్లో అయితే వచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే. ఎవరైనా మిస్ అయ్యింటో చూసేయండి, మూవీ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఇవి ఓటీటీలోకి రిలీజ్ అయినాయి. ఇంకా రిలీజ్ అయిపోయే ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ అయితే ఫిబ్రవరి 4న అయితే మాత్రం నారీ నారీ నరమురారి మూవీ, ఇదైతే అమెజాన్ ప్రైమ్లోకి అయితే స్ట్రీమింగ్కి అయితే వచ్చేస్తుంది. ఆ మూవీ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. ప్రాఫిట్ వైజ్గా కూడా అయితే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా మూవీ అయితే మాత్రం మంచి కామెడీ జోనర్లో అయితే వచ్చింది. ఇప్పుడైతే మాత్రం ఎర్లీగానే అయితే ఇవే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. మామూలుగా అయితే 3 వీక్స్ అగ్రిమెంట్ ఇది, కాబట్టి ఎంత ఫాస్ట్గా అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా నేను ఈ మూవీని అయితే చూడాల, నేను కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా దీని తర్వాత ఈ ఫిబ్రవరి 6న ది రాజాసాబ్ మూవీ కూడా అయితే రిలీజ్ అవుతుంది. కాకపోతే ఈ మూవీ ఇంకా అగ్రిమెంట్ వైజ్గా అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే రిలీజ్ అవ్వాలి. కాకపోతే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వల్ల కొద్దిగా ముందే వచ్చేస్తుంది ఈ మూవీ. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అయితే మూవీ ఫ్లాప్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ అయితే మాత్రం హర్రర్ జోనర్లో వచ్చింది, హర్రర్ కామెడీ రొమాన్స్ జోనర్లో. ఇంకా ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఫిబ్రవరి 6 నుంచి, అది కూడా 4 సౌత్ లాంగ్వేజెస్లో. ఇంకా ఫిబ్రవరి 7 నుంచి అయితే పరాశక్తి మూవీ అయితే G5లో అయితే స్ట్రీమింగ్కి అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే మాత్రం తెలుగు వర్షన్ అయితే ఇంకా ఇంకా తెలుగు వర్షన్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కదా, తమిళ వర్షన్ అయితే కన్ఫర్మ్ అయింది. తెలుగు వర్షన్ చూడాలి మరి రిలీజ్ చేస్తారో రిలీజ్ చేయరో, ఎందుకంటే థియేటర్స్లో అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేయాలా. మిగిలిన ట్రైలర్స్ ఏనైతే రిలీజ్ చేశారు కానీ ఇంకా తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేయరా. మన ఈ మధ్య రిలీజ్ అయిన అన్ని మూవీస్ కూడా G5లో రిలీజ్ అయిన అన్నీ కూడా ఫస్ట్ అంటే ఏ లాంగ్వేజెస్ అయితే ఆ లాంగ్వేజెస్ వదిలి తర్వాత అయితే తెలుగు ఇలాగ డబ్బింగ్ వర్షన్స్ అయితే వదులుతారు. చూడాలి G5 అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఏమైతే డైరెక్ట్ రిలీజ్ చేస్తుంది, మరి ఎలా రిలీజ్ చేస్తుందో చూడాలి. ఇంకా ఇవి ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వబోతున్న మూవీస్. ఇంకా మనశంకర్ వరప్రసాద్ మూవీ కూడా అయితే ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కాకపోతే ఎప్పుడు వస్తుంది అయితే ఇంకా అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే కదా, ఆల్మోస్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో కల్లా ఈ మూవీ కూడా అయితే వచ్చేస్తుందంట ఓటీటీలోకి. ఇది కూడా అయితే G5లోకి వచ్చేస్తుంది మనశంకర్ వరప్రసాద్ గారి కూడా మూవీ. చూడాలి ఇంకా ఈ ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్దో. ఇంకా మీరు ఏ మూవీ కోసం ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.